కనీస సమాచారం ఇవ్వకుండా వేములవాడ రాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నటువంటి 12 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం ఎంతవరకు సమంజసమని ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాము ఆలయ అధికారులను ప్రశ్నించారు. ఈ విషయంపై తాము ఎన్నిసార్లు ఆలయ ఈవో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని దారుణమన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులను ప్రధానంగా ఇప్పుడు తొలగించి గ్రైడర్ కింద పనికి రావడం లేదని తొలగియడం జరిగింది. ప్రధానంగా మొన్న చెప్తే కూడా ఈఓ గారికి పెట్టుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళను 12 మందిని ఇలా వాళ్ళకు విధులకు పంపించడం జరుగుతలేదు. ప్రధానంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇలా చూసుకున్నట్టుంటే అధికారులే విధులలో లేరు కొంతమంది. ఇలా దాన్ని చూస్తుంది నెల రోజుల నుంచి కూడా ఇలా వాళ్ళు పనికి రాకున్నా కూడా ఇలా అధిక భారం ఇలా కార్మికుల మీద 14 గంటల పని చేయించుకుంటూ కార్మికుల ఒక శ్రమ దోస్తున్నారని సురక్ష కాంట్రాక్టు రద్దు చేయాలని కూడా గతంలో మేము దేవస్థానమే పర్మనెంట్ కార్మికులను పెట్టుకోవాలని చెప్పినాం. ఇలా చూసుకుంటే 12 గంటల నుంచి 14 గంటల శ్రమ దోస్తూ ఉన్నారు. వాళ్ళకి 22,000 జీతం వస్తూ ఉంటే ఇలా ప్రధానంగా వాళ్ళకి పిఎఫ్ కూడా కడియడం లేదు. ఇలా వాళ్ళకి ఇచ్చేది 13,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళ శ్రమ దోస్తూ ఉన్నారు 14 గంటల టైం. ఇలా వాళ్ళ ఒక పైసలకెళ్ళి కూడా కటింగ్లో వాళ్ళ అట్లా కూడా వాళ్ళ డబ్బులు దోస్తూ ఉన్నారు. ఇలా ఈ ప్రభుత్వంలో ఒకటే మేము చెప్పేది, దేవస్థానం అధికారులకు వెంటనే వాళ్ళని విధులలోకి తీసుకోవాలి. లేని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.